హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పైథాన్ ప్రాబ్లమ్స్‌లో భాగంగా మనం ఇందులో ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ ఏ విధంగా ప్రింట్ చేయాలి అన్నది ప్రోగ్రామ్ రాద్దాం. అసలు ఫస్ట్ మనం ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ ప్రోగ్రామ్ రాయాలి అంటే ఫస్ట్ మనకి లాజిక్ తెలియాలి. ఇక్కడ మనకి బేసికల్‌గా ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ లాజిక్ ఏంటి? మనం ఏదైనా ఒక నంబర్‌ని గనక తీసుకుంటే, ఆ నంబర్‌ని 2 తోటి గనక డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తే ఓకేనా? రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ రిమైండర్ 0 కాకపోతే ఆడ్ అవుతుంది. అంటే రిమైండర్ 0 కాకపోతే ఏంటి అంటే, ఇప్పుడు మనకి రిమైండర్ ఐదర్ వస్తే 0 వస్తుంది. లేకపోతే 1 వస్తుంది. 2తో డివైడ్ చేసినప్పుడు ఏ నంబర్‌నైనా. ఇది రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ అవుతుంది. ఒకవేళ రిమైండర్ 1 వస్తే అది ఆడ్ అవుతుంది. ఓకే. ఇదే మనకి లాజిక్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏందంటే నమ్ ఇంట్ ఇన్‌పుట్ ఎంటర్ ఏ నంబర్. ఓకే. ఎంటర్ ఏ నంబర్. ఇప్పుడేంటంటే ఒక ఇఫ్ కండిషన్ ఇద్దాం. నమ్ పర్సంటైల్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నమ్ పర్సంటైల్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది ఇట్స్ ఈవెన్ నంబర్. ఓకే. ఇట్స్ ఇట్స్ ఈవెన్ నంబర్. ఓకే. ఇట్స్ ఈవెన్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఓకేనా? ఎల్స్ అది సపోజ్ అది రిమైండర్ 0 కాకపోతే ఏం ప్రింట్ అవ్వాలి? ఇట్స్ ఆడ్ నంబర్. అది మనకి ఆడ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. ఒక్కసారి అవుట్‌పుట్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే. ఇప్పుడు ఎంటర్ ఏ నంబర్ అన్నారు కదా! నేను 7 అనే నంబర్‌ని ఎంటర్ చేశాను. యెస్. ఇట్స్ ఎ ఆడ్ నంబర్. ఓకే. అలాగే నేనిప్పుడు ఒక ఈవెన్ నంబర్ ఒక 90 అని ఎంటర్ చేశాను. ఓకే. ఇట్స్ ఈవెన్ నంబర్. అంటే మనం ఏదైనా ఒక నంబర్‌ని 2తో డివైడ్ చేసినప్పుడు వస్తే రిమైండర్ 0 వస్తుంది. లేకపోతే 1 వస్తుంది. బేస్డ్ ఆన్ ది రిమైండర్ అనేది మనకు అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకే. మనం మీకు ఈ నా ఎక్స్‌ప్లనేషన్ గనక మీకు అండర్‌స్టాండ్ అయితే మీకు ఫర్దర్ కూడా ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్‌లో నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.